longitudinal stationary waves. మనం ట్రాన్స్ఫర్ స్టేషనరీ వేవ్స్ చూస్తుంటాం స్ట్రింగ్స్ లో. longitudinal stationary waves in organ pipes. మరి longitudinal waves తో ఒకవేళ longitudinal waves రిఫ్లెక్ట్ అయినాయి అనుకోండి ఆఫ్ సేమ్ ఫ్రీక్వెన్సీ, స్టేషనరీ వేవ్స్ ఫార్మ్ అవ్వాలంటే ఏంటంటే కండిషన్ coherent waves of same amplitude. Coherent waves of same amplitude traveling in opposite direction superimposed, then stationary waves are formed. ఇలానే నేను longitudinal waves కూడా రెండు longitudinal waves తీసుకున్నాను which are traveling in opposite direction and which are having the same amplitude, right, which are having the same amplitude. అవి రెండు కూడా superimpose అయిందనుకోండి stationary waves. When two waves traveling in opposite direction with the same amplitude superimposed, then stationary waves are formed. In stationary waves, nodes and antinodes are formed. Already మీకు ఇదంతా కూడా తెలుసు, right? అది నేను ట్రాన్స్వర్స్ వేవ్స్ లో డిస్కషన్ చేశాను. ఇప్పుడు లాంగిట్యూడినల్ వేవ్స్ లో డిస్కషన్ చేస్తాను. ఈ ఆర్గన్ పైప్స్ అంటే ఏంటి? So here the organ pipes are nothing but cylindrical pipes. These are the cylindrical pipes of uniform cross section and air or any gas is trapped in. అంటే ఏదో ఒక పైప్ తీసుకున్నాం, ఆ పైప్ లో ఎయిర్ అయినా ఉండొచ్చు, ఏదైనా సరే ఉండొచ్చు. దట్ ఈస్ నోన్ యాజ్ ఆర్గన్ పైప్. ఓకే, నౌ ఈ ఆర్గన్ పైప్స్ లో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఆర్గన్ పైప్స్ ఆర్ దేర్. ద ఫస్ట్ వన్ ఈస్ ద క్లోజ్డ్ ఆర్గన్ పైప్. Closed organ pipe. Closed organ pipe means the pipe which is open at the one end and it is closed at the other end. Now suppose నేను ఒక పైప్ తీసుకున్నాను, ఒక సైడ్ వచ్చేసి క్లోజ్ చేసేసాను. Now this point is called as the closed organ pipe అంటారు. Now second one, open organ pipe. Open organ pipe. ఈ ఓపెన్ ఆర్గన్ పైప్ అంటే ఈ పేరులోనే ఉంది, ఇట్ ఈస్ ఓపెన్ ఎట్ ద బోత్ ఎండ్స్. నా లోపల వచ్చేసి ఎయిర్ మీడియం లేదా వేరే ఏదైనా గ్యాసెస్ లాంటివి తీసుకోవచ్చు. Now here the important point is that suppose దీంట్లో సౌండ్ ట్రావెల్ చేసామంటే, అంటే సౌండ్ ఎలా ట్రావెల్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ హియర్ లెట్ us consider a tuning fork is there. ఒక ట్యూనింగ్ ఫోర్క్ తీసుకున్నాను. ఈ ట్యూనింగ్ ఫోర్క్ ఏం చేశారంటే నేను వైబ్రేట్ చేశాను. మరి వైబ్రేట్ చేసినప్పుడు ఈ ప్రాంగ్స్ వచ్చేసి ఎలా మూవ్ అవుతాయి కదా, రైట్? సో ఈ ప్రాంగ్స్ ఎలా అయితే మూవ్ అవుతున్నాయో దీని దగ్గర ఉండే పార్టికల్స్ కూడా అలానే మూవ్ అవుతూ ఉంటాయి. లేదా మనం ఏదైనా ట్యూనింగ్ ఫోర్క్ ని మనం హ్యామర్ తో, రబ్బర్ హ్యామర్ తో హిట్ చేసిన తర్వాత మనం చెవు దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, సౌండ్ వినిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఏదైతే సౌండ్ మన దగ్గరకు వస్తుందో దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్ కదా. ఇక్కడ నుంచి మనకి ఏవైతే వేవ్స్ క్రియేటింగ్ మన సౌండ్ దగ్గరకు వస్తుందో, మన చెవు దగ్గరకు వస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ లాంగిట్యూడినల్ వేవ్స్, రైట్? ఇప్పుడు ఈ దగ్గర తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ నుంచి ఒక సౌండ్ వేవ్ ట్రావెల్ చేసినాను ఇలాగా. So this is the sound wave. Now, and this point is the fixed end. Is it fixed end kada? This is the fixed end. And the fixed end ela behave chestundanu? It acts as a denser medium. Now here reflection takes place at a denser surface. Then reflection topic cheppedappudu cheppuntanu. Reflection takes place from the denser surface. Now what about the reflected wave? మరి రిఫ్లెక్టెడ్ వేవ్ ఎలా ఉంటుంది? 180 ఫేజ్ డిఫరెన్స్ తో రిఫ్లెక్ట్ అవుతుంది. డెన్సర్ సర్ఫేస్ దగ్గర రిఫ్లెక్టెడ్ వేవ్ వచ్చేసి
180 phase difference తో రిఫ్లెక్ట్ అవుతుంది. Clear? And this is the displacement wave. For example, this one is the displacement curve. అంటే సౌండ్ ఇలా ట్రావెల్ చేస్తుంది కదా, మనం ఏం చేసాం, వేవ్ ఫామ్ లో వేసాం. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్ కర్వ్ ఆఫ్ సౌండ్ వేవ్. Now here at the denser surface, what will be the phase difference? The phase difference will be 180 degrees between the incident and the reflected. అంటే crust incident ఏందనుకోండి, trough తో స్టార్ట్ అవుతుంది. Is that clear? So what is the phase difference here? Phase difference will be 180 degrees. Opposite phase లో ఉంటుంది. Now suppose, so incident wave ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది, రిఫ్లెక్టెడ్ వేవ్ వచ్చేసి ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాయి and both are having the same amplitude and frequency. So when they superimpose in this pipe, what happened? Stationary waves are formed. Stationary waves form. Now these stationary waves లో nodes and anti-nodes form, right? Already you know here. Now nodes అంటే ఏంటి? Nodes means where the displacement of the particle it is equal to 0, means amplitude it is equal to 0. అంటే ఈ amplitude ఎప్పుడు 0 అవుతుంది? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ఆ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్? Destructive interference. Now here it means that at this fixed end there is a destructive interference. మరి ఈ ఫిక్స్డ్ ఎండ్ దగ్గర డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరిగిందంటే ఈ ఫిక్స్డ్ ఎండ్ దగ్గర మనకు నోడ్ ఫామ్ అవుతా, యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. therefore node it is, అంటే ఫిక్స్డ్ ఎండ్ దగ్గర మనకు నోడ్స్ ఫామ్ అవుతాయి. క్లియర్? అండ్ దిస్ నోడ్ ఇట్ ఇస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ నోడ్ అంటాను. దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ నోడ్. ఎందుకు డిస్ప్లేస్మెంట్ నోడ్ అంటున్నారంటే సిన్స్ వి ఆర్ టేకింగ్ డిస్ప్లేస్మెంట్ కర్వ్ ఆఫ్ ద సౌండ్ వేవ్. సౌండ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ద ప్రెషర్ వేవ్స్ ఆల్సో. నేను ఇక్కడ సౌండ్ వేవ్ ని డిస్ప్లేస్మెంట్ కర్వ్ లో రిప్రజెంట్ చేసుకుంటున్నాను. Is that clear? Right? Displacement and node. This is the displacement curve of sound wave అనుకుంటే I will get the displacement node at the fixed point. ఒకవేళ నేను ఈ సౌండ్ వేవ్ ని ప్రెషర్ వేవ్ కింద కన్సిడర్ చేశాను అనుకున్నాను. If I consider these are the pressure waves, then at the fixed end anti-node is formed. ఎందుకు anti-node form అవుతుంది? ఎందుకంటే ప్రెషర్ కర్వ్ అండ్ డిస్ప్లేస్మెంట్ కర్వ్ ఈ రెండింటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 90 degrees. Pressure curve and displacement curve of the sound waves, the phase difference between these two curves is 90 degrees. అంటే నేను సపోజ్ ఇక్కడ నేను ఈ సౌండ్ వేవ్ ని ప్రెషర్ వేవ్ కింద కన్సిడర్ చేసుకుంటే at this fixed end I will get pressure anti-node. ఇది నేను ప్రస్తుతానికి డిస్ప్లేస్మెంట్ కర్వ్ తీసుకున్నాను కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఫిక్స్డ్ ఎండ్ దగ్గర డిస్ప్లేస్మెంట్ నోడ్ ఫామ్. అంటే ఇక్కడ ఉండే పార్టికల్స్ వైబ్రేట్ అవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ ఎండ్ కాబట్టి. సో amplitude of these particles at the fixed ends will be 0. So therefore at this fixed end a node it is formed. Now what about at the open end? This is the open end here. Now ఈ open end దగ్గర పార్టికల్స్ వైబ్రేట్ అవడానికి చాలా ఎక్కువగా స్పేస్. సో ఇన్సిడెంట్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్ రెండు కూడా సూపర్ ఇంపోజ్ అయితే ఈ పాయింట్ దగ్గర ఇక్కడ ఉండే పార్టికల్స్ వైబ్రేట్ అవడానికి చాలా స్పేస్ ఎక్కువగా ఉంటుంది. Is that clear? And again this reflected wave it is reflected from this surface. ఈ సర్ఫేస్ దగ్గర నుంచి మళ్ళీ రిఫ్లెక్షన్ జరుగుతుంది.
అదేంటి సార్ ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ ఉంది కాబట్టి రిఫ్లెక్షన్ జరిగింది, మరి ఇక్కడ రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది? ఇక్కడ రిఫ్లెక్షన్ ఎందుకు జరుగుతుందంటే డ్యూ టు ద ప్రెషర్ డిఫరెన్స్. ఈ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే ప్రెషర్ చేంజ్ వస్తుంది, ప్రెషర్ చేంజెస్. సో అది ప్రెషర్ ఎలా చేంజ్ అవుతుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఈస్ హౌ నోడ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, యాంటీ నోడ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దాని గురించి డిస్కషన్ చేస్తాను. Now here these reflected waves are again reflected. Now this open end will behaves like a rarer medium. It behaves like a rarer medium. So rarer medium దగ్గర నుంచి మళ్ళీ రిఫ్లెక్షన్ జరిగింది అనుకోండి. What is the phase difference at rarer medium? The phase difference will be zero. The phase difference will be zero. అంటే ఇక్కడ crust falls on crust, trough falls on trough at the open end. అంటే constructive interference form అవుతుంది. At this point constructive interference will take place. Now constructive interference means maximum amplitude. Maximum amplitude means at this point a antinode is formed. Displacement antinode. So fixed end దగ్గర node form అవుతుంది, open end దగ్గర antinode form అవుతుంది. Clear? So fixed end దగ్గర node form అవుతుందంటే ఇక్కడ ఉండే particles vibrate అవడానికి ఛాన్స్ లేదు కాబట్టి, because it is fixed, there is no amplitude for the particles at the fixed end, so therefore node it is formed. Whereas at the open end the particles will vibrate with the maximum amplitude, so therefore the reflected and the incident waves at this position will interfere constructively. So therefore antinode it is formed at the open end. Fixed end దగ్గర node form అవుతుంది, antinode sorry fixed end దగ్గర node form అవుతుంది, open end దగ్గర antinode form అవుతుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. Now in the organ pipe, so organ pipe దగ్గర కూడా నేను ఒక tuning fork తీసుకున్నాను. Tuning fork is the source of sound here. So let us consider ఒక సౌండ్ ఇలా ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. Now due to the pressure difference what happened here, ఈ పాయింట్ దగ్గర ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఎలా ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుందో I will explain in the next class. Here the pressure difference creates. ఈ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే again these waves are reflected. Again here ఇక్కడ కూడా ఒక ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల again these waves are reflected. So this is the open end, and this open end will behave like a rarer medium. Rarer medium का behave చేస్తుంది కాబట్టి the phase difference at these points will be zero. Means the phase difference between the incident and the reflected. And here also it is an open end, and this open end will behave as a rarer medium. So therefore the phase difference between the incident and the reflected wave will be zero. And amplitudes of all these particles are same. And here since they are traveling in opposite direction, ఈ రెండు తీసుకుంటే opposite direction travel చేస్తుంది, ఇంకా రెండు తీసుకుంటే opposite direction travel చేస్తూ ఉంటాయి. So therefore they superimpose in this pipe and form stationary waves. అంటే ఈ ఓపెన్ ఎండ్ దగ్గర constructive interference జరుగుతుందన్న. So anti node it is formed here, and ఈ ఓపెన్ ఎండ్ దగ్గర కూడా మనకు ఒక constructive interference జరుగుతుంది. So here also an anti-node it is formed. ఈ పాయింట్స్ అర్థమవుతున్నాయా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిక్స్డ్ ఎండ్ దగ్గర నోడ్ ఫామ్ అవుతుంది, ఓపెన్ ఎండ్ దగ్గర యాంటీ నోడ్ ఫామ్. రైట్, రిఫ్లెక్టెడ్ వేవ్స్ రిఫ్లెక్టెడ్. ఈ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల రిఫ్లెక్షన్ జరుగుతుంది. I will explain. Now suppose if the sound waves are considered,
If sound waves are taken in the form of pressure waves తీసుకున్నాను అనుకోండి, in the form of pressure waves, then at a fixed end, pressure antinode is formed. Pressure antinode is formed, and at open end, pressure node is formed. Pressure node is formed because pressure waves and the displacement waves, the phase difference between the pressure waves and the displacement waves is 90 degrees కాబట్టి ఇక్కడ మనం డిస్ప్లేస్మెంట్ కర్వ్ తీసుకుంటే డిస్ప్లేస్మెంట్ నోడ్ ఫార్మ్ అవుతుంది. అదే నేను ప్రెషర్ కర్వ్ తీసుకుంటే ప్రెషర్ వేవ్ తీసుకుంటే దెన్ ఐ విల్ గెట్ ఏ ప్రెషర్ యాంటీ నోడ్ at the fixed end. Right? So almost ఈ బుక్ లో అంతా కూడా మనం ఈ వేవ్స్ అంతా కూడా డిస్ప్లేస్మెంట్ కర్వ్ గా తీసుకుంటాం. అంటే ఫిక్స్డ్ ఎండ్ దగ్గర డిస్ప్లేస్మెంట్ నోడ్ ఫార్మ్ అవుతుంది అండ్ ఓపెన్ ఎండ్ దగ్గర డిస్ప్లేస్మెంట్ యాంటీ నోడ్ ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు స్ట్రింగ్స్ లో మనం ఫ్రీక్వెన్సీస్ చూసాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, ఓవర్ టోన్స్. సేమ్ హియర్ మనం ఆర్గన్ పైప్స్ ని యూస్ చేసి we'll calculate what are the harmonics formed in open organ pipe and what are the harmonics formed in closed organ pipes. So let us discuss about stationary waves formed in closed organ pipes. Closed organ pipes culture. Simple topic, very easy topic. Now let us consider this is the organ pipe of length L and this. ఒక ట్యూనింగ్ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోర్క్ తీసుకున్నాను కదా ఇక్కడ ఓపెన్ ఎండ్ దగ్గర. So our sound వచ్చేసి longitudinal waves travel in the organ pipe, and again at the fixed end they are reflected. Fixed end దగ్గర నుంచి రిఫ్లెక్షన్ జరిగింది అనుకోండి. అంటే ఇప్పుడు ఫిక్స్డ్ ఎండ్ దగ్గర నోడ్ ఫార్మ్ అవుతుంది గ్యారెంటీగా. If both incident and the reflected waves superimpose and form the stationary waves in this organ pipe, then at the fixed end node is formed. Now at the open end antinode is formed. And this is the minimum frequency. అంటే ఇంకా నోడ్ అండ్ యాంటీనోడ్ ఇంకా దీనికన్నా తక్కువగా ఏమైనా స్టేషనరీ వేవ్ ఫార్మ్ అవుతుందా? నో. నోడ్ అండ్ యాంటీనోడ్ అంటే దీనికన్నా తక్కువగా అంటే ఎలా ఫార్మ్ అవుతుంది? నో. హౌ కెన్ యూ క్రియేట్? దీనికన్నా కావాలంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు, 2-3 నోడ్స్ తీసుకోవచ్చు, 2-3 యాంటీనోడ్స్ తీసుకోవచ్చు. బట్ ఓవరాల్ రిమెంబర్ ఫిక్స్డ్ ఎండ్ దగ్గర నోడ్ ఫార్మ్ అవుతుంది, ఓపెన్ ఎండ్ దగ్గర యాంటీనోడ్ ఫార్మ్. Now here what is the distance between node and antinode? Distance between node and antinode, it is equal to lambda by 4. So here this is the first mode. In first mode of vibration, stationary waves will vibrate with the horn. So here what is the lambda value? Therefore here it is equal to lambda by 4. Lambda it is equal to 4m. So therefore, and we know that V is equal to frequency into lambda. Frequency is equal to P by lambda.
So therefore V by what is lambda value is equal to 4L. And this frequency is called as the fundamental frequency. F1 it is equal to V by 4L. Fundamental frequency. Right? Fundamental frequency, or else we can say that minimum frequency. This is the minimum frequency in the first mode of vibration. Now, my second mode of vibration. In second mode of vibration, is a tube tisconda of same length. Now here, in second mode of vibration, first mode of vibration lo node forming. Remember, open end దగ్గర ఎప్పుడు కూడా యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది, క్లోజ్డ్ ఎండ్ దగ్గర ఎప్పుడు కూడా నోడ్ ఫామ్. ఇప్పుడు సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ లో ఇంకో నోడ్ ఫామ్. ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ లో వన్ నోడ్ ఫామ్ అయితే సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ లో టూ నోడ్స్ ఆర్ ఫామ్. అంటే the stationary waves, how the stationary waves are. అంటే స్టేషనరీ వేవ్స్ వచ్చేసి వన్ ఎండ్ ఆఫ్ లూప్ తో వైబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మోడ్ లో ఓన్లీ ద హాఫ్ లూప్ ఇట్ ఇస్ వైబ్రేటెడ్. ఇన్ ద సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అంటే నెక్స్ట్ దీని తర్వాత వచ్చే mode of vibration one and half loop. Now what is the length of the tube here in terms of lambda? This is nothing but ఇక్కడ కూడా ఒక యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. This is the maximum కాబట్టి యాంటీ నోడ్. So 1 lambda by 4, 2 lambda by 4, and this is 3 lambda by 4. So therefore here lambda it is equal to 4L by 3. Lambda it is equal to 4L by 3. So therefore frequency will be, therefore frequency is equal to V by lambda, V by lambda. Lambda value is equal to 4L by 3. It is nothing but 3V by 4. So frequency is equal to 3 times of the fundamental frequency. 3 times of the fundamental frequency. So therefore this frequency is called as the third harmonic. This is known as the first fundamental frequency or first harmonic. It is first harmonic antam. And this one it is known as the third harmonic, or else it is also called as the first overtone. Now, in third mode of vibration, now how many notes are formed? 3 notes form అవ్వాలి. అంటే ఓపెన్ ఎండ్ దగ్గర యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది, క్లోజ్డ్ ఎండ్ దగ్గర నోడ్ ఫామ్ అవుతుంది. 3 nodes. Now let us consider this is the first node, second node, and this point is the third. Now here the vibrations of stationary waves ఎలా ఉంటాయంటే now what is the length? L it is equal, so 1 lambda by 4, 2 lambda by 4, 3 lambda by 4. This is antinode here. 1 lambda by 4, 2 lambda by 4, 3 lambda by 4, 4 lambda by 4, 5 lambda by 4. Then what is lambda value? Therefore the lambda value is equal to 4L by 5. Then what is the frequency? Frequency is equal to V by lambda. Frequency is equal to V by lambda, means 4L into 5. 5V by 4. So therefore it is equal to F, it is equal to 5 times of the fundamental frequency. Such frequency is known as the fifth harmonic. This is known as the fifth harmonic, or else it is also called as the second overtone. Fifth harmonic or second overtone.
So like this ఇలా మనం కంటిన్యూగా fourth mode, fifth mode ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో frequencies ratios అడుగుతారు. So here what is the frequencies ratios? F1 is to F3. F2 మిస్ అయిపోయింది రిమెంబర్. నెక్స్ట్ F5 so ఈ హార్మోనిక్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి? These harmonics are the odd multiple of the fundamental harmonic, fundamental frequency. Third harmonic, it is a multiple of the 3 times of the first harmonic. This is 5 times of the first harmonic. Next one 7 times of the first harmonic, 9 times of the first harmonic. Means harmonics అన్ని కూడా ఎలా ఉన్నాయంటే odd integral multiple of the fundamental frequency. So what will be the ratio here? Ratio is equal to 1:3:5:so on.